వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రణనాదాయ శ్రీ జగన్నాథాయ నమః. జగన్నాథాయ నమః. అసలు జగన్నాథుడు ఏ విధంగా అవతరించారంటే ఇంద్రజిముడు అనే మహారాజు యొక్క స్వప్నంలో కనబడ్డారన్నమాట. నా సముద్ర తీరంలో దొంగలు గుచ్చి ఉన్నాయి అని అనగానే ఆ తీరానికి వెళ్ళగానే శంకు చక్రము గద పద్మము వనమాల అనే ఆ దొంగల మీద కనిపించగానే ఆ ఇంద్రజిముడి మహారాజు తన మందిరాన్ని తీసుకొని వెళ్ళి ఈ దొంగలు ఎవరు చెక్కుతారని చెప్పేసి అనగా విశ్వాబసు అని ఒక శిల్పి వస్తారనమాట. ఆ శిల్పి ముందుగా చెప్తారనమాట, 21 రోజుల పాటు ఆ మందిరంలోని దేవతామూర్తులు తయారు చేస్తాను, ఎలాంటి అన్నపానీయులు కానీ ఎవరో కానీ లోపల రాకూడదు, తలుపులు తీయకూడదు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఈ దేవతామూర్తులు ఆయన తయారు చేస్తూ ఉండగా ఇంద్రజిముని యొక్క రాజు యొక్క భార్య గుండిచాదేవి చాలా రోజులు గడిచిపోయిన 1 రోజులు గడిచిపోయినా ఎలాంటి శబ్దాలు లేవు అని చెప్పేసి ఇంద్రజిముని మహారాజును ప్రాధేయపడగా తన యొక్క అమ్మ యొక్క భావంతో ఈ తలుపు తెరవగా తలుపు చూసేసరికి అసంపూర్తిగా చెక్కిన ఈ జగన్నాథ స్వామి, సుభద్రాదేవి, బలభద్రుడు, అలాగే సుదర్శన చక్రం ఇవన్నీ కూడా చెక్కి ఉన్నబడి అనమాట. అప్పుడు ఒక్కసారి తలుపు తీయగానే ఆ శిల్పి ఒక్కసారిగా అదృశ్యం అయిపోతారు అనమాట. ఎంత పని అయింది అని చెప్పేసి ఆయన చింతిస్తూ ఉండగా అప్పుడు ఆ స్వప్నములో మళ్ళా ఇంద్రజిముని మహారాజు గారికి చెప్తారనమాట, అదే విగ్రహాలు చెక్క దొంగలతో తయారు చేసిన ఆ విగ్రహాలను ఆ విధంగా ప్రతిష్ఠించి పూజ చేయించమని చెప్తారనమాట. అదే బదులు ఆషాఢ మాసం నుంచి ఈ ఏకాదశి రోజు వరకు గర్భవతి అయిన స్త్రీ ఏ విధంగా 9 నెలల పాటు తన గర్భంలో తన శిశువును ఉంటుందో ఆ విధంగా 9 రోజుల పాటు ఈ గుండిచా మందిరంలో నేను ఆలయం నుంచి గుండిచా మందిరానికి వస్తాను. ఆ రోజు అందరి సర్వజనులకి కూడా నేను దర్శనాలు ఇస్తాను అని చెప్తారన్నమాట. ఆ విధంగా ఈ యొక్క స్వామివారి యొక్క నీలమేఘ స్వాముడైన నీలమాధవుడు ఉద్భవిస్తారన్నమాట. అలాగే ఇది రేపు ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా ఎవరైతే రథం మీద దర్శిస్తారో వాళ్ళకి సకల సరిసంపదలు సర్వ పాపాలు కూడా అని హరించుకొని పోతారనమాట. ఈ 9 రోజులు కూడా స్వామివారు దర్శించి స్వామివారి యొక్క ఈ యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. రేపు ఉదయం స్వామివారిని జగన్నాథ స్వామివారిని రథం మీద తీసుకెళ్తారు. రేపు సాయంత్రం మేళతాళాలతోని ఈ అఖండంగా బాజాభజంత్రులతోని స్వామివారిని రథయాత్ర తిరిగి మందిరానికి తీసుకొని అక్కడ లక్ష్మీ సంవాదం కూడా జరుగుతుందన్నమాట. జై జగన్నాథ్. నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రణనాథాయ శ్రీ జగన్నాథాయ నమః. జగన్నాథ స్వామినే నమః. ఈ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శనుడు ఏ విధంగా ఉద్భవించారంటే నీలమాధవుడు ఈ అరణ్యములో ఉండగా ఇంద్రజిముని మహారాజు యొక్క స్వప్నములోని నదీ తీరములో దొంగలు శంకు చక్రము గద పద్మం వనమాలతో ధరించిన ఈ దొంగల మీద చిహ్నాలు ఉంటాయి అని చెప్పగానే ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఇంద్రజిముడి మహారాజు తన మందిరానికి తీసుకొచ్చి తన మందిరాన్ని చెక్కనందుకు ఎవరు ఆ శిల్పి కావాలని ఆలోచిస్తుండగా సాక్షాత్ బ్రహ్మగారు వచ్చి నేను 21 రోజులు ఈ యొక్క మందిరంలోని తలుపులు వేసుకొని ఉంటాను, ఈ 21 రోజులు కూడా ఎలాంటి పదార్థాలు స్వీకరించను, నేను తయారు చేస్తాను అని చెప్పేసి ఎవరు కూడా తలుపులు తీయకూడదు అని చెప్పి లోపలకు వెళ్ళి ఆ దొంగలతోని తన దైవ యొక్క దేవతామూర్తులు తయారు చేస్తుండగా ఇంద్రజిముని యొక్క భార్య గుండిచాదేవి చాలా రోజులైంది, ఒక శబ్దం లేదు, ఉలి శబ్దం లేదు, ఏ విధంగా అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఇంద్రజిముడు గుండిచాదేవి తెలిసి ఏం చేస్తారంటే ఆ మందిరం యొక్క తలుపులు తెరుస్తారన్నమాట. ఆ తలుపులు తెరవగా ఏదైతే శిల్పి ఎవరైతే చెక్కుతున్నారో ఆ శిల్పి చెక్కుతున్న అసంపూర్తిగా విగ్రహాలు ఉంటాయన్నమాట. విగ్రహాలు ఉండగానే
చాలా దుఃఖిస్తారనమాట. దుఃఖిస్తుండగా ఆకాశం నుంచి మాటలు పడతాయి. నువ్వు దుఃఖించవలసిన పని లేదు. ఏ విధంగా దేవతామూర్తులు తయారయ్యాయో ఆ విధంగానే అవి ప్రతిష్ఠ చేసు నేను నా కళ్ళతోని ఈ జగత్తుని అంతని కూడా దర్శించి భక్తులందరికీ కూడా ఆశీస్సులు ఇస్తానని చెప్తారన్నమాట. ఎలాగైతే గర్భస్థ ఈ యొక్క స్త్రీ ఏ విధంగా 9 నెలల పాటు తన గర్భమున శిశువును భరిస్తుందో, అలాగే 9 రోజుల పాటు మీ యొక్క భార్య యొక్క గుండిచాదేవి యొక్క మందిరంలో 9 రోజులు ఉంటాను. ఆ 9 రోజులు కూడా భక్తులు అందరూ కూడా నన్ను దర్శించి మీ యొక్క పుణ్యాలు అనేక సిరి సంపదలు ఎవరైతే దర్శిస్తారో వారి సిరి సంపదలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలను సిద్ధిస్తాయన్నమాట. అలాగే ఈ 9 కూడా 9 అవతారాలతోని దర్శిస్తారన్నమాట. ఈ రోజు శేషపాన్పు అవతారము, రేపు ఉదయం ఈ జగన్నాథ స్వామి వారిని రథం మీద తీసుకుని వచ్చి ఆ రథం మీద కూడా భక్తులందరూ కూడా దర్శనం కల్పించిన పిమ్మట సాయంత్రం 5 సంధ్యా సమయంలో ఆ సమయంలో ఈ భక్తులందరూ కూడా మేళతాళాలతోని బాజా భజంత్రాలతోని బాణసంచాలతోని అత్యంత వైభవపేతంగా రేపు రథయాత్ర సాయంత్రం జరుగుతుంది. ఎవరైతే రథం మీద ఈ జగన్నాథ స్వామిని దర్శిస్తారో వాళ్ళకి అనేకమైన కష్టాలు నష్టాలు నవగ్రహ బాధలన్నీ కూడా తీరుతాయన్నమాట. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. టర్నర్ చౌట్రీలోని జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవంలో భాగంగా శనివారము స్వామివారు శేషపాన్పుపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. 10 అవతారాల అలంకరణలో చివరి రోజు కావడంతో ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజలు, పారాయణాలు, అన్న సమరాధన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా ఆలయ ప్రాంగణంలో రోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో కలకలలాడింది. రాష్ట్ర హోంమంత్రి అనిత గారు జగన్నాథ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము పాయికరావుపేట పాండురంగ స్వామి దేవస్థానము తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రథయాత్ర ఉత్సవాలు చివరి రోజు సందర్భంగా కనక మహాలక్ష్మి దేవస్థానము తరపున ఆలయము ఈవో సుజాత జగన్నాథ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర ఆదివారం సాయంత్రం 4:30 బయలుదేరుతుందని ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి గారు తెలిపారు. శనివారము ఆఖరి రోజు, ఆఖరి అవతారము సందర్భంగా సాయంత్రము 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులైతే ఇక్కడ నృత్య ప్రదర్శన అయితే ఘనంగా జరిగింది. ఈ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ అమ్మాయి, మీకు కనిపిస్తున్న ఈ అమ్మాయి అయితే సుమారుగా ఒక 2 గంటల పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నుదుటిపై బొట్టులు పెట్టే కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకుంది. మరి ఈ అమ్మాయికి అయితే నేను మాట్లాడడం అయితే జరిగింది. మరి గత 9 రోజుల నుంచి కూడా అంకుల్ గారు నేనైతే రాలేకపోయాను ఉద్యోగరీత్యా. మరి ఈ రోజు డ్యూటీ సెలవు కావడంతో మరి నేనైతే వచ్చిన భక్తులందరికీ కూడా బొట్టు పెడదామని అనుకున్నాను. సో అందువల్ల నేను సాయంత్రమే ఇక్కడికి చేరుకొని సుమారుగా ఒక 2 గంటల పాటు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి అలాగే పెద్ద వయసుల వాళ్ళకి, భక్తులందరికీ కూడా ఎవరికి విడిచిపెట్టకుండా ఇక్కడ బొట్టులు అయితే పెడుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ బొట్టులు పెట్టే అమ్మాయికి ఆ జగన్నాథ స్వామి ఆశీస్సులు ఆ అమ్మాయి పైన అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుడిని నేనైతే కోరుకుంటున్నాను. సాంస్కృతిక కార్యక్రమం అనంతరం సాయి సురేఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు అందరికీ కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారి చేతి మీదలుగా ఇక్కడ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అలాగే ఈ యొక్క పిల్లల యొక్క అలంకరణ చూస్తూ అలాగే కొంతమంది అయితే మటుకు
ఈ పిల్లల అలంకరణ చాలా బాగుంది అని వాళ్ళందరినీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అభినందించారు. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.